తెలంగాణలో చేసిన సమగ్ర కులగణన సర్వే సమగ్రంగా లేదు. బీసీలు ఎక్కువ శాతం ఉన్నా కూడా సర్కార్ మాత్రం తక్కువనే ఉన్నట్టు చూపెట్టిందని చాలా బీసీ సంఘాలు నిరసనలు చేసినాయి. ఇక అన్ని పార్టీల నుంచి కూడా సర్కార్ మీద ఒత్తిడి పెరిగే వరకు ఇప్పుడు మళ్ళా కూడా సర్వే చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట మీద ఇవాళ సీఎం రేవంత్ అన్న బీసీ నాయకులతోని మీటింగ్ పెట్టిండు. మరి ఈ మీటింగ్లో ఏం మాట్లాడిండ్రు ఏం కథ చూద్దాం పండ్రి. రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతుంది. కులగణన జరగకపోతే బీసీలు నష్టపోతారన్న సీఎం రేవంత్ అన్న రాహుల్ గాంధీ ఆశయం కోసమే సమగ్ర కులగణన చేసినామని ఇవాళ జరిగిన బీసీ నాయకుల మీటింగ్ లో చెప్పుకొచ్చిండు. ఈ కులగణనతోని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారుతుంది అని అన్నాడు. మిగతా రాష్ట్రాలలో మిగతా ముఖ్యమంత్రులందరికీ కూడా విధిలేని పరిస్థితి వస్తుంది. మోడీ గారు కూడా చెయ్యక తప్పని పరిస్థితి కల్పించాలి. అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో లోక్సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిండు. ఆ తర్వాత బీహార్లో మాట్లాడిండు. దేశం మొత్తం ఈ తెలంగాణలో మోడల్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుమూలలు పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారు కార్యాచరణ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 12 ఏళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి 100% రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయేది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు పదవి పోతే బండి సంజయ్ది, కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది. వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియను మొత్తాన్ని తప్పుబట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలను, కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానమో సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. దీన్ని తిప్పికొట్టకపోతే, దీన్ని ప్రజలకు వివరించకపోతే, మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే కులగణన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీసీ నాయకులే తిప్పికొట్టాలే. ఇక తెలంగాణలో జరిగినట్టే దేశం మొత్తం కులగణన చేయాల్సిన పరిస్థితి వస్తదన్న సీఎం రేవంత్ అన్న ఈ లెక్కలు తేల్చి దేశంలోనే రికార్డు సృష్టించిన అని కూడా చెప్పిండు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలహీన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారా, లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇక బీసీల లెక్కలు తక్కువ చేసి చెప్పింది ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేద్దామని చూస్తున్నదని ఈ నడుమ బీసీ సంఘాల నాయకులు బగ్గనెగ్గరానికత్తున్నారు కదా. అగోగా ముచ్చట్ల గిట్ల అన్నాడు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళ సంఘాల మీటింగ్లు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తారు. వద్దనేటోడు ఎట్లా వద్దన్నాడు వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్ గా చూసినాక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు నాకు. నేను మీకోసం గింత పని చేసినా నన్ను మీరు విలన్ లెక్క చూస్తున్నారని బాధపడ్డ రేవంత్ అన్న మిగిలిన దేని గురించి నన్ను తిట్టినా మంచిదే గాని బీసీ లెక్కల ముచ్చట్ల మాత్రం మీరంతా నాకు మద్దతు చెయ్యాలని అడిగిండు. 100 ఏండ్లల్లో జరగని దానిని 100% సరైన లెక్కలను తేల్చినమన్న రేవంత్ అన్న ఈ కులగణనకు చట్టబద్ధత కూడా కల్పిస్తామని ఈ మీటింగ్ లో భరోసా ఇచ్చిండు. చూడాలే మరి రేపట్ల ఈ బీసీల ముచ్చట్ల ఏం జరుగుతుందో.